ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశాలు ఇవ్వాలో ఎవరిని ఎప్పుడు ఎలా పక్కన పెట్టాలో ఢిల్లీ హైకమాండ్కు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. రాజకీయంగా ఈ విషయం చాలా ఏళ్లుగా నిరూపితం అవుతూ ఉండగా ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని రుజువు చేసింది బీజేపీ అధిష్టానం. కొత్తగా జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన పార్టీ వ్యూహం వెనుక ఊహించని లెక్కలు, తోక జాడించే నేతలకు బహిరంగ హెచ్చరికలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకీ అక్కడలా ఇక్కడిలా అన్నట్టుగా ఏంటి కూర్పు, ఎందుకా మార్పు? బీజేపీకి కొత్త జాతీయ కార్యవర్గం, యూపీకి పెద్దపీట, ఏపీకి కాసింత ఊరట. కొత్త టీంలో తెలంగాణ నేతలకు దక్కని చోటు. ఓవరాల్ గా ఓబీసీ పైనే హైకమాండ్ దృష్టి. బీజేపీ ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గంపై రాజకీయంగా ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతుంది. ఉత్తరాదిని ఊపేశాం, ఇక దక్షిణాదిన దంచి కొట్టాలని సంకల్పంతో బీజేపీ పనిచేస్తోందన్న చర్చ జోరుగా సాగుతున్న వేళ నితిన్ నబీన్ కార్యవర్గంలో యూపీకి పెద్దపీట వేయడం ఆసక్తి రేపుతోంది. ప్రధాన కార్యదర్శులుగా హరీష్ ద్వివేది, స్మృతి ఇరానీ, జాతీయ కార్యదర్శులుగా భోలా సింగ్, సంగీత యాదవ్, ఉపాధ్యక్షులుగా రేఖా వర్మ, డాక్టర్ తారిక్ మన్సూర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అమర్పాల్ మౌర్య, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా కున్వర్ వాషిద్ అలీ, ఇలా అతిపెద్ద రాష్ట్రం నుంచి అతిపెద్ద లిస్టే ఉంది. అయితే వచ్చే ఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాతీయ కార్యవర్గంలో ఆ రాష్ట్ర నేతలకు భారీగా అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే 2027 ఎన్నికల ముందు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా పగ్గాలు యూపీకి చెందిన అమర్పాల్ మౌర్యకు అప్పగించింది. దీని వెనుక భారీ వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమర్పాల్ మౌర్యను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా యాదవేతర ఓబీసీలకు స్పష్టమైన సంకేతాన్ని పంపించింది బీజేపీ. మౌర్య, కుష్వాహా, శాక్య, సైని వంటి కీలకమైన వెనుకబడిన వర్గాల్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు మౌర్యకు అవకాశం ఇచ్చింది బీజేపీ. ఇప్పటిదాకా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకత్వం తెలంగాణకు చెందిన డాక్టర్ కె లక్ష్మణ్ చేతుల్లో ఉండేది. అయితే సంస్థాగత మార్పుల్లో భాగంగా ఆయన స్థానంలో యూపీకి చెందిన మౌర్యకు ఆ బాధ్యతలను బదలాయించింది బీజేపీ. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అదే రాష్ట్రానికి చెందిన మౌర్య సామాజిక వర్గం నేత అమర్పాల్ ను ఎంపిక చేయడం వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. ఎందుకంటే 2014, 2019 పార్లమెంటు ఎన్నికలతో పాటు 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి యూపీ యాదవేతర ఓబీసీ వర్గాల నుంచి మంచి మద్దతు లభించింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ పుంజుకొని ఆ వర్గాల్లో బీజేపీకి పెద్ద షాకే తగిలింది. దీంతో అప్రమత్తమైన బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ప్లాన్ చేసుకుంటోంది. దక్షిణాదిలో కీలకమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఊహించినంత ప్రాతినిధ్యం దక్కలేదు. పురంధేశ్వరికి జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కడం ద్వారా ఏపీకి కాసింత ఊరట కనిపిస్తున్నా తెలంగాణకు మాత్రం ఈ కొత్త కార్యవర్గంలో అస్సలు చోటు దక్కలేదు. కొత్త వారికి అవకాశం లేకపోతే పోయింది, ఉన్నవారిని కూడా కొనసాగించలేదు పార్టీ అధిష్టానం. దీంతో కమలం పెద్దలు తెలంగాణ పువ్వు నేతలకు షాక్ ఇచ్చారా అనే చర్చ జరుగుతుంది. గతంలో జేపీ నడ్డా టీంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించిన ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించిన ఎంపీ డీకే అరుణలకు ఈసారి జాతీయ కమిటీలో స్థానం లభించలేదు. పార్టీ పదవులు దక్కకుంటే ఏంటి, కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణకు అవకాశం ఇస్తారంటూ కమలం నేతలు సర్ది చెప్పుకుంటున్నా తెర వెనుక కారణం వేరే ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర నేతల అనైక్యతపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న హైకమాండ్ కలిసి ఉంటేనే పదవైనా ఇంకోటైనా అంటూ స్ట్రేట్ వార్నింగ్ ఇచ్చిందనే అభిప్రాయము వ్యక్తమవుతుంది. గత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ముగ్గురు నాయకులు ఈసారి జాతీయ కమిటీలో కీలక పదవులు ఆశించినా నిరాశ ఎదురవ్వడానికి కారణం అదేనన్న చర్చ జరుగుతోంది. అయితే నెక్స్ట్ తెలంగాణే టార్గెట్ అన్నట్టుగా పనిచేస్తున్న బీజేపీ హైకమాండ్ ఇక్కడి నేతలను జాతీయ స్థాయి పదవుల్లో పెట్టడం కంటే లోకల్ గా కీలక బాధ్యతలు అప్పగించడమే కరెక్ట్ అన్న ఆలోచనలో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ ఇలా కీలక రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తూ ఏర్పాటు చేసిన జాతీయ కార్యవర్గం టీమ్ 3.0గా ట్రెండ్ అవుతోంది. ఇందులో సునీల్ బన్సాల్ తిరిగి సంస్థాగత కార్యదర్శిగా నియమితులైతే రామ్ మాధవ్ మళ్లీ టీంలోకి వచ్చారు. తన టీంని ఏర్పాటు చేసుకోవడంలో నితిన్ కి ప్రధాని సహా కీలక నేతల మద్దతు గట్టిగానే ఉన్నట్టు స్పష్టమవుతుంది. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు, 2029 సాధారణ ఎన్నికల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ఈ కొత్త జట్టు ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నదే పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న చర్చ.